హాయ్ గాయ్స్. సో అందరికి గుడ్ మార్నింగ్. సో టుడే ఏంటంటే ఈ చెద్దర్లు అన్ని మా వారితో అయితే క్లీన్ చేపిస్తాను. సో ఇవన్నీ ఉతికిస్తాను. సో ఇంట్లో ఉన్నాడు కాబట్టి సండే స్పెషల్ బ్లాగ్ ఇదే. సో కంటిన్యూగా స్కిప్ అవ్వకుండా చూడండి, చాలా కామెడీ అయితే ఉంటది. ఇక మా వారికి అయితే చూపిద్దాం ఇవి. సో ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. చలో. అమ్మా, చాలా బరువు ఉంది. పద, ఇదిగో. చలో. యాక్చువల్లీ ఏంటంటే మంచి కామెడీ సీన్ తో చేద్దాం అనుకున్నా ఈ బ్లాగ్ అయితే, కానీ అక్కడ ఒక చిన్న ఇష్యూ అయితే జరిగిందంటే ఏంటంటే బీహార్ వాళ్ళు వర్కర్ వాళ్ళు అయితే వచ్చారు. సో మా హౌస్ కన్స్ట్రక్షన్ చేపినప్పుడు ఒక 2-3 వర్క్ అయితే అట్లనే ఉన్నాయి. సో 1 ఇయర్ అయింది కానీ ఇంకా చేపిస్తలేరు. సో మేమైతే బిల్డర్ కి ఇచ్చినాం పని వర్క్ అయితే. సో అస్సలు ఇవ్వద్దండి బిల్డర్ వాళ్ళకు. మేము దగ్గర ఉండి కట్టించుకున్నా కూడా ఏదో ఒకటి మిస్టేక్ అయితే చేసేసారు. సో కొంచెం కొంచెం క్రాక్స్ అయితే వచ్చింది, అది మాత్రం చాలా బాధ అయితే అనిపిస్తుందండి. సో వాళ్ళప్పుడే ఆ టైంకి రావడం, మా వారు అయితే వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడం, మళ్ళీ బిల్డర్ తో మాట్లాడడం, కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. సో జరిగిన తర్వాత కొంచెం మైండ్ అయితే డిసప్పాయింట్ అయిపోయింది. సో నేను మా వారు అయితే చాలా ఆర్గ్యుమెంట్, మా వారు అయితే చాలా సీరియస్ అంటే చాలా సీరియస్ అయితే అయిపోయిండు వాళ్ళ పైన. సో నేనే కొంచెం ఇక ఏదో ఇక పోనీలే అని అంటూ ఇక అనేసడం అయితే జరిగింది. సో అలా మా వారితో అలా మార్నింగ్ అయితే మంచిగా వ్లాగ్ వీడియో అయితే ఎంటర్టైన్మెంట్ గా చేద్దామని ప్లాన్ అయితే ఉండే, కానీ ఇలా అయితే జరుగుతుంది అనుకోలేదు. సో వాళ్ళు వెళ్ళిపోయారు. 1 ఇయర్ వరకు ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదని ఇంకా మా వారు ఆ డ్రైనేజ్ కి హోల్ పెట్టాలి, అది పెట్టలే. మళ్ళీ రేకులకి అవి నట్లు అవి పెట్టాలి. వర్షం పడుతున్నప్పుడు కొంచెం కారుతుంది. మళ్ళీ ఏంటంటే ఆ గోడలు కూడా లోపల అయితే అన్ని క్రాక్స్ అలా రావడం కూడా జరుగుతుంది. సో అవన్నీ చూసి మా వారైతే చాలా రియాక్ట్ అయ్యిండు. సో ఎవరైనా రియాక్ట్ అవుతారు ఆ ప్లేస్ లో, ఎందుకంటే ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటారు కదా, ఒక్కసారే కట్టుకుంటారు, ఊకే ఎవ్వరు కట్టుకోరు కదా. సో చాలా కష్టపడి కట్టుకున్న హౌస్ అలా అయిపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో మేమైతే అమౌంట్ అయితే చాలా ఫాస్ట్ గా ఇచ్చేసినాం వాళ్ళకు. సో అంత ఫాస్ట్ గా ఇచ్చిన వాళ్ళకు వర్క్ కూడా అంత మంచిగా చేసి అయితే ఇచ్చేయాలని అనిపించాలి, ఎవరైనా ఉండాలి. సో డబ్బులు ఎవరికి ఊరికే రాదు కదా. సో అందుకే అలా కొంచెం మైండ్ అయితే డిసప్పాయింట్ అయిపోయింది. వాళ్ళ మధ్య మా మధ్య అయితే డిస్కషన్ అలా అయిపోయిన తర్వాత పని ఇక మేము చేయించుకుంటాంలే, మీరేం చేయడం అవసరం లేదని నేనైతే రియాక్ట్ అయిపోయినా వాళ్ళ మీద. సో మా వారు కూడా రియాక్ట్ అయిపోయిండు చాలా. ఆ తర్వాత ఇక్కడ చెద్దర్లన్నీ ఇక మా వారు ఇంట్లోనే ఉన్నాడని, ఇన్ని చెద్దర్లు అన్ని మిషన్ లో వేస్తే ఒక 2-3 అవర్స్ అయినా మిషన్ నడవాల్సి వస్తుంది. సో ఎందుకు అని ఇక మా వారే సో మనం క్లీన్ చేసేద్దామే అన్నాడు. సో ముందు రోజే సో ఆయన ఏదో కామెడీలో అంటుండేమో అని అనుకున్నా, కానీ నిజంగానే మేమిద్దరం అయితే కలిసి చేసుకుంటాం ఇలా. సో ఇప్పుడనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా సరే సో ఈ చెద్దర్లు ఇవన్నీ మేము క్లీన్ చేయాలంటే నా ఒక్కదానితో అస్సలు నా వల్ల అయితే కావు, చాలా బరువు ఉంటాయి అన్నమాట. అందుకే నేను కొన్ని అయితే ఫెస్టివల్ టైంలో ఇక మిషన్ లో అయితే వేసేస్తాను. ఆ తర్వాత ఎక్కువ ఉన్న టైంలో అయితే ఇలా ఇద్దరం కలిసి అయితే చేసుకుంటామండి. కానీ వీడియో మాత్రం మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో చెయ్యాలని ప్లాన్ లో ఉండేదండి. అయ్యింది ఒకటి అనుకుంది ఒకటి అంటారు కదా, సో అలా అయితే అయిపోయింది ఇక్కడ పరిస్థితి. సో మా వారు కూడా ఇక మైండ్ లో నుంచి ఇంకా రాలేదు. సో చాలా కోపంలో అయితే ఉన్నాడండి. సో నేను మొత్తం ఆయనతోనే వర్క్ చేపించుకుందాం అనుకున్నా, కానీ ఆయన చేద్దామని ఆయన చేయకుండా నిలబడ్డాడు. ఇక నేనైతే చేసేస్తున్నా, ఇద్దరం కలిసి అయితే చేసుకుంటున్నాం. సో మా వారు ఇలా ఇంట్లో ఉన్నప్పుడు అయితే అన్ని పనులు అయితే చేయించుకుంటాను. సో ఆయన కూడా అన్ని పని చేస్తాడు అన్నమాట. సో ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు మా వారికి, ఇంట్లో ఉండడం కూడా అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కువ వర్క్ చేయాలనే మైండ్ సెట్ తో ఉంటాడు. సో మా వారు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాడు. సో నేనే ఎందుకు చేయాలి ఈ పని, నువ్వే చేసుకోవచ్చు కదా, అలా మైండ్ సెట్ అయితే అస్సలు ఉండదండి. సో ఏ పనైనా సరే ఇద్దరం షేరింగ్ చేసుకుని అయితే వర్క్ అయితే చేసుకుంటాము. ఇప్పుడే అని కాదు, సో ఎప్పుడైనా ఏ వర్క్ అయినా సరే ఇద్దరం కలిసే చేసుకుంటాము.
కానీ మా వారైతే కామెడీతో మంచిగా చేద్దాం అనుకున్న వీడియో కానీ నాకు కూడా చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది. సో అక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే ఇవ్వచ్చు, కానీ కొన్ని సౌండ్స్ అయితే కన్స్ట్రక్షన్ సౌండ్స్ వస్తున్నాయి పక్కన, అందుకనే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ పెద్ద పెద్ద చెద్దర్లండి నా మ్యారేజ్ లో ఇచ్చింది, దగ్గర దగ్గర ఒక 10 years అవుతుంది బ్యాంక్ లో చెద్దర్ వచ్చేసి. కానీ చాలా బరువు ఉంటది అది, అసలు మిషన్ లో వెయ్యాలన్నా కూడా ఒక్కదానికి 1 hour పడుతుంది. సో ఇన్ని చెద్దర్లకు అయితే ఎన్ని టైమ్స్ పడుతుందో మీరే అనుకోండి, ఇక 2-3 hours అయితే పడుతుంది. కానీ మిషన్ లో అంత ఫ్రెష్ గా అంత నీట్ గా అయితే వాష్ అవ్వవండి. సో నాకైతే అంత మంచిగా అయితే అనిపించదు. సో ఇలా వాష్ చేసుకుంటేనే మంచిగా ఉంటది అండ్ క్లీన్ గా ఫ్రెష్ గా మనం 2-3 వాటర్స్ తో అయితే ఫ్రెష్ గా, ఎన్ని డస్ట్ అంటే అంత డస్ట్. మేమైతే మంత్లీ మళ్ళీ అలా టైం ఉన్నప్పుడు వాష్ చేస్తూనే ఉంటాం. చాలా అంటే చాలా బరువు అండి అది, దగ్గరగా వచ్చేసి ఒక 10 years నుంచి అట్లనే ఉంది. సో నా మ్యారేజ్ లో పెట్టిన చెద్దరండి అది వచ్చేసి, అండ్ మిగతావి మా పాపవి మావి రెగ్యులర్ వేర్ అవన్నీ ఇంకా ఉన్నాయి. కొన్ని ఇంకా ఇంట్లో బస్తలు అయితే మొత్తం బయట ఎందుకని అన్ని బస్తలు నింపి అన్ని కబోర్డ్ లో అయితే పెట్టేశాను నేనైతే. సో కొన్ని యూజ్ చేసేది మాత్రమే అయితే మేము రెగ్యులర్ గా యూజ్ చేసేది మాత్రమే వాష్ అయితే చేసుకుంటున్నాము. సో అలాగే దాంట్లో కొన్ని కంపోర్ట్స్ సర్ఫ్ అలాగే అవి అయితే యాడ్ చేసుకుంటామండి. సో మీరు కూడా అలానే చేసుకుంటారా? మీ వారు కూడా మీ హస్బెండ్స్ కూడా ఇలా హెల్ప్ చేస్తారా? సో ఎంతమందికి ఇలా మీ హస్బెండ్స్ తో వర్క్ చేయించుకుంటారు అండ్ ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ అయితే చెయ్యండి. ఇలా అయితే వర్క్ అయితే చేయించుకుంటా నేను. సో ఇదే పని అని కాదు, ఇంట్లో కుకింగ్ సెక్షన్ మా వారు ఇంట్లో ఉంటే చాలు. సో నేను చపాతీ టిఫిన్ రైస్ ఇంట్లో వరకు నేను చూసుకుంటే, ఆయన కర్రీ మాత్రం డెఫినెట్లీ మాత్రం కర్రీ అయితే కుక్ చేస్తాడండి. సో కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. మా వారి చేతి వంటనో ఏమో కానీ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. నేను వండిన ఎందుకు టేస్ట్ రాదో ఏమో నాకు అర్థం కాదు, కానీ మా వారి వండిన చేతి అయితే చాలా టేస్ట్ అయితే వస్తుందండి. సో నేనైతే అసలు కుమ్మేస్తాను ఆయన వండినప్పుడు అయితే. సో ఆయన పెట్టే ఫుడ్కే నేనైతే అసలు డైట్ చేసినా కూడా మొత్తం పోతుంది. సో కొంచెం వెయిట్ కూడా ఎక్కువ అవుతున్నా అనిపిస్తుంది ఆయన ఇంట్లో ఉంటే అంటే. సో కోవిడ్ టైంలో కూడా డిఫరెంట్ గా అన్ని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాం మేమైతే. పులిహోర అవన్నీ చాలా ఐటమ్స్ అయితే నేర్చుకున్నాం. సో కోవిడ్ టైంలో కూడా ఇలానే మేము అయితే విలేజ్ సైడ్ అయితే వెళ్ళిపోయినా మొత్తం కుకింగ్ సెక్షన్ వండుకొని తినడం పడుకోవడం. సమ్మర్ లో కోవిడ్ టైంలో బయటికి ఎవరు వెళ్ళలే కదా ఆ టైంలో అయితే అలా. సో మా వారైతే అన్ని డిఫరెంట్ కుకింగ్ మొత్తం యూట్యూబ్ లో చేయడం, మేమిద్దరం ఎక్స్పెరిమెంట్ చేసి మళ్ళీ చేసి మళ్ళీ వీడియో తీసి మళ్ళీ స్టేటస్ అలా పెట్టుకోవడం అయితే జరిగేదన్నమాట. మా ఈ వాటర్ వచ్చేసి బోర్ నీళ్ళండి. సో మేము ఇంకా నల్ల కలెక్షన్ అయితే వేపియలేదు. సో పైప్ లైన్ అయితే వచ్చింది కానీ ఇంకా కలెక్షన్ అయితే ఇవ్వలేదండి. సో కొంచెం ప్రాబ్లం అయిందని ఇక స్టాప్ అయితే చేసేసారు. సో కలెక్షన్ వేపియాలి. బోర్ నీళ్ళతో ఏమైతుందంటే ఇంట్లో ఉన్న నల్లలకి మొత్తం జంగ్ అనేది వచ్చేస్తుంది, అలాగే ఇంట్లో ఉన్న గిన్నెలకు కూడా మొత్తం జంగ్ అయితే వచ్చేస్తుందండి. కానీ వాటర్ కలెక్షన్ ఎప్పుడు వస్తుందో ఏంటో అండి. ఇప్పటికే 1 year అయిపోయింది ఆల్మోస్ట్. మేమైతే సగం అయితే బ్లాక్ కూడా అయిపోయింది, కానీ హెయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉంది బోర్ నీళ్ళతో ఈ నల్ల నీళ్ళ కంటే. అలాగే కొంచెం డాండ్రఫ్ అయితే అయిపోతుంది ఈ వాటర్ తో కూడా. అలాగే మా పాప అయితే మంచిగా క్యూట్ గా వైట్ గా ఉండే, కొంచెం ఇంకా బ్లాక్ అయిపోయింది ఆమె, కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది మా పాపది కూడా. సో ఆ టైం కూడా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. ఇంకా వేపిద్దామే అనుకున్నా, మధ్యలో ఆయన అయితే మా పైప్ లైన్ ఇచ్చేసి కలెక్షన్ ఇవ్వకుండానే వెళ్ళిపోయిండు. సో దానికి కూడా టైం రావాలి. సో ఇల్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇంకా చాలా వర్క్స్ అయితే ఉంటాయండి మనకు. ఇంకా ఇంట్లో ఫర్నిచర్స్ అవన్నీ తెచ్చుకోవడం చాలా అంటే చాలా ఉంటాయి. సో ఏదో ఒకటి తీసుకోవాలి, ఏదో ఒకటి చేపించుకోవాలి అని ఉంటది. సో కొంచెం ఇంకా చాలా ఉన్నాయి మేము తీసుకోవాల్సింది. ఇంకా కెమెరాస్ ఇవన్నీ ఫిక్స్ కూడా చేపియాలి, ఇంకేం చేపియలేదు. సో ఒకటొకటి అయితే చేయించుకుంటాము, కానీ క్రాక్స్ వచ్చింది అదే ప్రాబ్లం, అదే బాధ అనిపిస్తుంది. ఇల్లు మొత్తం క్రాక్స్ వచ్చింది. అస్సలు బిల్డర్ వాళ్ళకైతే అస్సలు ఇవ్వకూడదండి నా ఉద్దేశం అయితే. సో మేమైతే నమ్మినాం, సో మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారని మంచిగా నమ్మైతే మేము డబ్బులు అయితే అస్సలు ఆపలేదండి.
సో ఈ రోజు కావాలంటే ఈ రోజు ఆ టైంకే ఇచ్చేసినాం డబ్బులు. కానీ ఫైనల్ గా ఇట్లా అయితే జరిగిపోయింది. ఆ గోడలకు కూడా కింద సెల్లార్లో గోడలకు కూడా మొత్తం క్రాక్స్ అయితే వస్తుంది. సో కొంచెం కట్టేటప్పుడు కొంచెం చూసి కట్టాలి. మా కొత్త వాళ్ళకు కాబట్టి తెలియదు కాబట్టి మేము అలా బిల్డర్ వాళ్ళకి ఇచ్చేస్తాం. తెలిసి ఎందుకు ఇస్తారు, తెలుసు వాళ్ళ దగ్గర ఉండి కట్టించుకుంటారు కదా అని అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా. సో ఇక అయిపోయిన దాని గురించి ఏం చెయ్యలేము కాబట్టి ఇక ఏదో ఒకటి మళ్ళీ పెయింటింగ్ అవన్నీ వేపించుకున్నప్పుడు దానికి ఏదో ఒకటి సెట్ అయితే చేయాలనే ఆలోచనలో అయితే మేము ఉన్నాం. ఫైనల్ గా ఇదైతే మా డిసప్పాయింట్ తో ఈ వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అయిపోయిందండి. సో ఈ వీడియో కూడా తీసి కూడా 1 వీక్ దాకా అయిపోయింది కానీ పోస్ట్ అయితే చేయలేదు. సో ఈ వీడియో ఇప్పుడు చూసినప్పుడు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్